అన్ని నామముల కన్నా పైనామం యేసు క్రీస్తు ప్రభు నామంలో వీక్షకులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ 40 దినాల ఉపవాస దిన ధ్యానాలలో 30వ దినానికి చేరుకున్నాం. ఈ 30వ దిన ధ్యానాంశము హృదయ కాఠిన్యము. మన జీవితాలలో అనేక మార్లు ఈ హృదయ కాఠిన్యం వలన ప్రభు యొక్క సంగతులను ఎరుగని స్థితిలోనికి వెళుతున్నాం. చాలాసార్లు మన హృదయం ఏం చెప్తే అదే చేస్తాం, కానీ ఆత్మీయ జీవితం అనేది ప్రభు ఏం చెప్తే అది చేయాలి. ప్రభు చెప్పింది చేయకుండా ఉండటానికి గల కారణము మన హృదయ కాఠిన్యం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇర్మియా భక్తుడు అంటే అది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు అని రాస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాలలో మన హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుని అనుదినము సిలువేస్తూనే ఉన్నాం. ఆ దినాలలో కూడా యూద ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు తమ స్వకీయులను రక్షించడానికి వచ్చారు. ఆ తర్వాత మనుషులందరినీ కూడా రక్షించడానికి వచ్చానని చెప్పారు. వాస్తవానికి తన ప్రజల కోసం ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనను విశ్వసించే ప్రజల కోసం ఆయన వచ్చి ఉన్నాడు. అయితే ఆ నూతన నిబంధన రక్తము ఏ దేశస్థుడైనా కావచ్చు, ఆ రక్తంలో విశ్వాసం ద్వారా కడగబడినట్లయితే అందరికీ రక్షణ వస్తుందని సెలవిచ్చారు ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో పిలాతు మరి ఏం చేయమంటారు, బరబ్బాను విడుదల చేయనా లేకపోతే యేసు ప్రభుని విడుదల చేయనా, యేసుక్రీస్తుని విడుదల చేయనా అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుని సిలువేయండి, బరబ్బాను విడుదల చేయమన్నారు. అక్కడ యూద మత పెద్దలు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ యూద ప్రజలు అందరూ ఏకకంఠముతో ఒక మాట మాట్లాడుతున్నారు. యూదులైనటువంటి మాకు ఒక నియమము కలదు. ఏంట నియమం అంటే, దేవుని కుమారుడని ఎవరైనా చెప్పుకున్నట్లయితే వారిని మేము చంపాలి, వారు మరణము కావలసి ఉంటుంది అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజంగా దేవుని కుమారుడే, అద్వితీయ కుమారుడు, తండ్రి దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను భక్తుడు రాస్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పంపించాడు ఈ లోకానికి మనం నిత్యజీవం పొందుకోవటానికి అని రాస్తున్నాడు. కానీ వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు? స్వకీయులే యేసుక్రీస్తు ప్రభు యొక్క మిషన్, ఆయన యొక్క విజన్, ఆయన యొక్క దర్శనాన్ని, ఆయన ఏ కార్యం మీద వచ్చాడో ఒక ఉద్దేశాన్ని గ్రహించలేని స్థితిలో ఎందుకు ఉన్నారు అంటే హృదయ కాఠిన్యము. బైబిల్ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కన్నులతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, హృదయంతో గ్రహిస్తున్నారు, కానీ వారి హృదయం క్రొవ్వింది కాబట్టి నన్ను గుర్తించలేని స్థితిలో ఉన్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు అంటున్నాడు ప్రభు. ప్రభుని తిరస్కరించడానికి గల కారణము హృదయ కాఠిన్యము లేక హృదయం క్రొవ్వినది అంటారు. ఈ రోజున మన జీవితాల్లో ప్రభు యొక్క వాక్యాన్ని తిరస్కరించడానికి గల కారణము మన హృదయ కాఠిన్యమే. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే పిలాతు ఒక మాట అంటాడు. 14-15 వచనాలు చూస్తే 14-15 వచనాల్లో యూదులతో ఒక మాట అంటాడు, మీ రాజు, ఇదిగో ఈ మీ రాజు, యూదుల రాజు యేసుని ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు యూద ప్రజలు అన్నటువంటి మాట చూస్తే, ఇతను మా రాజు కాదు, కైసరే మా రాజు, ఇతను మా రాజు కానే కాదు అన్నారు. ఆ మాట పలకటానికి గల కారణము వారి హృదయం కఠినపరచబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో చూస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నిత్యము భయము కలిగి ఉండువాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాని హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని రాయబడతా ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే అక్కడ పౌలు భక్తుడు అంటున్నారు, ఎందుకు అరణ్యములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని శోధించారు అంటే వారి హృదయము కఠినపరచబడి ఉంది. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు ప్రభుని శోధించారు. మరి 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి ప్రయాణం 45 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
కారణం ఏంటంటే వారి హృదయ కాఠిన్యమే. ఈ రోజున మన జీవితాలలో కూడా మన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు మనం కీడులో పడతామనే సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన రాతి గుండం తొలగించి మాంసపు గుండం ఇస్తానంటున్నాడు. నూతన హృదయం, నూతన స్వభావాన్ని కలగజేస్తానని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు. మనమందరం కూడా ప్రభు దగ్గరకు వద్దామా? ప్రభా, నా హృదయ కాఠిన్యాన్ని తొలగించు అని అడుగుదాం. ఖచ్చితంగా ప్రభు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనందరికీ దయచేయును గాక. దేవుడు మేము మెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయను గాక. ఆమెన్.